ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేరా ఇల్లు, పద వెళ్దాం. రేయ్, చెప్పినంత గుర్తుంది కదా? రేయ్, ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ టెడ్డీ బేర్ బొమ్మని మనం ఎలాగైనా సరే తీసుకుని వెళ్ళాలి. ఏమండి, ఎవరైనా ఉన్నారా అండి? రేయ్, మేడం వచ్చారా? నమస్తే మేడం. నమస్తే. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? ఆపదహస్తం అనాథాశ్రమం నుంచి వచ్చామండి. మా ఆశ్రమంలో 200కు పైగా అనాథ పిల్లలు ఉన్నారండి. ఓ, చందా కోసం వచ్చారా? అంతే కదా, ఆగండి, డబ్బు తీసుకొస్తాను. మీకు మంచినీళ్ళు కావాలా? చూస్తుంటే మీరు మహా మంచి మనిషిలా ఉన్నారు మేడం. మంచినీళ్ళు చందా మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మేడం. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పాత బట్టలు, పుస్తకాలు, బొమ్మలు లాంటివి ఉంటే మాకు ఇవ్వండి మేడం. ఒక్క నిమిషం. అమ్మా పూర్ణి, పూర్ణి, పూర్ణి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? పాపం అనాథాశ్రమం నుంచి వచ్చారట. నీ చిన్నప్పటి బట్టలు, బొమ్మలు ఏమైనా ఉంటే తీసుకొనిరా. బట్టలు ఎక్కడున్నాయి? బొమ్మలున్నాయి, కానీ అవి నా చిన్ననాటి జ్ఞాపకాలు కదమ్మా. ఆర్తిగా సహాయం కోసం ఎదురు చూసే అనాథ పిల్లల కంటే జ్ఞాపకాలు గొప్పవేం కాదు కదా. సరే అమ్మా. ఆ ట్రాలీ ఇక్కడికి తీసుకురండి. నేను మీకు బియ్యం బస్తాలు కూడా ఇస్తాను. నిజంగా మీరు దయామూర్తేనమ్మా. అలా మాట్లాడకండి. అనాథ పిల్లలకు చేసే సాయం పుణ్యం లాంటిది. అది మీ పొగడ్తల వల్ల కరిగిపోకూడదు. మీరు తీసుకురండి. సరే అమ్మా. రేయ్, మన ప్లాన్ పద పద పద. ఇదేంటన్నా? మనకు కావాల్సిన బొమ్మలు ఏదేంట్రా? అవునన్నా. నెమ్మదిగా కింద పెట్టు. తీసుకువెళ్ళండి బాబు. ఇంకేం లేవా మేడం? ఏంటి ఇన్ని ఇస్తున్నా ఇంకా చాలవా? అబేబే, మా ఉద్దేశం మా ఆశకు అంతులేదని కాదండి. ఇంకేం బొమ్మలు లేవా అని అడుగుతున్నాం అంతే. మీకు తెలుసు కదండి, పిల్లలు బొమ్మలు చూస్తే మహా ఆనందపడతారు. పర్వాలేదులే మేడం, ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకుంటాం. పదరా, తీసుకువెళ్దాం. ఉండండి ఉండండి ఉండండి, ఇంకో మంచి బొమ్మ ఇస్తాను, ఆగండి. రేయ్, మనకు కావాల్సిన బొమ్మ వస్తున్నట్టుంది. అంతవరకు వీటిని లోపల పెడతాం. అలాగేనా? పూర్ణి, అయ్యో, ఇది శివ బొమ్మ కదే. ఆ గాడిది బొమ్మతో ఆడుకుంటాడేంటమ్మా? నువ్వే చెప్పావు కదా, అనాథ పిల్లలకి చేసే సాయం కంటే గొప్పదేదీ లేదని. ఇదిగోండి, మీరు ఇది కూడా తీసుకెళ్ళండి. అయ్యో, పర్లేదు పర్లేదు, ఎప్పటికీ మర్చిపోలేము. వెళ్ళండి. వస్తామమ్మా, వస్తాం మేడం. పదరా, పద పద.
అదిగో అమ్మాయి ట్రాలీ వచ్చేస్తోంది పిన్ని ఆ, అదే అదే వాళ్ళ బొమ్మను తెస్తున్నారా లేదో నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందంటున్నావు గానీ ఆ బొమ్మలో ఏముందో చెప్పట్లేదు. ఆ, సరే 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 చెప్పవని నాకు అర్థం అయిపోయింది. అలా చూడటం ఎందుకో. బొమ్మ తెచ్చేసాం మేడం. వెరీ గుడ్. ఏది? అదిగోండి మేడం. మేడం బొమ్మ అదిగో ఆ పైన పెట్టాం మేడం. మరేదిరా? అదే అర్థం కావట్లేదు మేడం. పడిపోయిందేమో మేడం. రే, అది చాలా ఇంపార్టెంట్ బొమ్మరా. వెదవలారా, వెదవలారా. అమ్మాయి, మిమ్మల్ని అసలు చంపేయాలి. వెదవలారా, పనికిరాని పనులన్నీ చేశారు. చంపేయాలి. అసలు మిమ్మల్ని ఆగమ్మాయి, ఆగు ఆగు. అది రోడ్ మీదే పడిపోయిందని ఎందుకు అనుకోవాలి? ఆ పైనుంచి ఆ వ్యాన్ లోనే పడిపోయి ఉండొచ్చు కదా. కరెక్టే. చూస్తారంటే వెతికి చావండి. అలాగే మేడం, అలాగే. ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నానో. లేదు మేడం. ఒరేయ్, ఇంకోసారి ఎతికి చావండి రా. ఆ బొమ్మ మనిషి ఉంటుంది. సీసీటీవీలో చూడలేదా? వాళ్ళంతా వెతికినా కనబడలేదంటే అది లేదని అర్థం. అమ్మాయి, వీళ్ళొచ్చి ఎంతోసేపు అవ్వలేదు అంటే బొమ్మ పడిపోయి కూడా ఎంతోసేపు అయి ఉండదు. ఆ? నీ అదృష్టం బాగుంటే దొరకొచ్చు. వీళ్ళొచ్చిన దారిలోనే మనం వెళ్దాం. తీ, 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 తీ. కారు పద, పద, పద. ఎక్కు, ఎక్కు, తొందరగా. చేతికి అందినట్టే అందిపోయింది. అమ్మాయి, ఆపు, 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 అమ్మాయి, ఆపు. ఏంటి? అదిగో అదే గగన్ గాడి ఇల్లు. ఇక్కడ దాకా బొమ్మ కనపడలేదు అంటే ఆ బొమ్మ ఇంకెక్కడ కనపడుతుంది?